హాయ్ అండి. శనివారం రోజైతే మేము తిరుపతిలో దిగాం కదా! ఇక్కడ మాధవన్‌లో రూమ్ తీసుకున్నాము. ఇక్కడే 2 డేస్ స్టే చేశామనమాట. ఇక ఈరోజు నైట్‌కి మాకు అంగప్రదక్షిణ అయితే ఉందండి. ఇక పగలంతా ఖాళీ కాబట్టి దగ్గరున్న ఆలయాలకు వెళ్దామని చెప్పి ముందుగా అయితే విఘ్నాలు తీర్చే విఘ్నేశ్వరిని కాణిపాకం అయితే బయలుదేరామండి. త్వరగా రెడీ అయిపోయి అందరూ వెళ్ళిపోయాము. ఫోన్‌లు అయితే లాకర్‌లో పెట్టేసాం కాబట్టి ఎక్కువగా వీడియోస్ ఏం తీయలేదు. ఈరోజు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం అయితే కలిగింది. తర్వాత అక్కడే భోజనం కూడా చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామండి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అయిపోయి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా కోనేరు, ఇది స్వామివారు స్వయంగా తన చేతితో తవ్వారని చెప్తూ ఉంటారు. సాయంత్రం 4:30కే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కానీ 5:30 వరకు గుడి ఓపెన్ చేయలేదండి. ఇంకా అంతసేపు అక్కడే వెయిట్ చేసాము. జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. దర్శనానికి కూడా మాకు చాలా టైం పట్టేసిందనమాట. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను మా ప్రియాంక ఏదో చిన్న షాపింగ్ అయితే చేసేసాం కానీ చాలా రేట్లు చెప్తున్నారు, చూసుకుంటూ వచ్చేసాము. ఇక మళ్ళీ అంగప్రదక్షిణకి టైం అయిపోతుందని త్వరగా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయిపోయి నైట్కి పైన కొండపైకి